ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు? వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తుందా లేక కూటమి గెలుస్తుందా? ఈ ఉత్కంఠ ఏపీలో ఉండడం సహజం. కానీ అంతకు మించి ఏపీ ఫలితాలపై తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర చర్చ నడుస్తోంది. పక్కనే ఉన్న తెలుగు రాష్ట్రం కావడంతో ఏపీ రాజకీయాల ప్రభావం తెలంగాణలో కూడా అంతే స్థాయిలో కనిపిస్తోంది. దీంతో వైసీపీతో మొదటి నుంచి ఫ్రెండ్లీగా ఉంటున్న గులాబీ పార్టీ ఏపీలో ఫ్యాన్ గాలి వీచాలని కోరుకుంటుంది. బీఆర్ఎస్ అగ్రనేతలు బాహాటంగానే మనసులోని మాట చెప్పడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అంచనాలు, ఊహాగానాలతో ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రజలు ఎవరికి పట్టం కట్టారన్నది ఓ పట్టాన ఎవరికీ అంతుపట్టడం లేదు. గెలుపుపై అటు వైసీపీ, ఇటు టీడీపీ, కూటమి ధీమాగా ఉన్నాయి. మరోవైపు గెలుపు మాదే అని వైసీపీ అంటుంటే, ఈసారి అధికారంలోకి రావడం పక్కా అని టీడీపీ ధీమాగా ఉంది. ఏపీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ నాయకులు కూడా అంచనాలు కడుతున్నారు. తమ అభిప్రాయాలు చెప్పేస్తున్నారు. ఈసారి ఏపీలో గెలిచేదెవరు అన్నదానిపై కొందరు ముఖ్య నేతలు స్టేట్మెంట్లు కూడా ఇచ్చేస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నారని తమకు సమాచారం ఉందంటున్నారు కేటీఆర్. రాజకీయాల్లో శత్రువుకు శత్రువు మిత్రుడు, మిత్రుడికి శత్రువు మనకు శత్రువే అనే నానుడి ఉంది. ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక కూడా దీన్నే ఫాలో అయ్యారు కేసీఆర్. ఆంధ్రాలో చంద్రబాబుతో ఉన్న వైరం కారణంగా జగన్మోహన్ రెడ్డిని ప్రోత్సహించారు కేసీఆర్. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి అన్ని విధాలా సహకారం అందించి అధికారంలోకి రావడానికి పరోక్షంగా కారణమయ్యారనే టాక్ వినిపించింది. అయితే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి తెలంగాణ రాజకీయం మారిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో రాజకీయంగా ఆత్మరక్షణలో పడింది బీఆర్ఎస్ నాయకత్వం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడాన్ని గులాబీ పార్టీ జీర్ణించుకోలేకపోతోంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గతంలో చంద్రబాబుతో కలిసి పనిచేశారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుతో పాటు ఆయన కూడా ఇబ్బంది పడ్డారు. దీంతో సహజంగానే ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వస్తే తెలంగాణలో తమకు ఇబ్బందేనన్న భావనతో ఉన్నారు బీఆర్ఎస్ నేతలు. అందుకే జగన్మోహన్ రెడ్డి ఏపీలో మళ్లీ అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయంగా ఎదురెదుతోంది బీఆర్ఎస్. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ రెండుకి టార్గెట్ అయింది. గులాబీ పార్టీ ఉనికి లేకుండా చేయాలనుకుంటున్నాయి ఆ రెండు పార్టీలు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సంకట స్థితిలో పడింది. ఎన్ని సీట్లు వస్తాయో కూడా నమ్మకంగా చెప్పలేకపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డితో కలిసి తమని మరింత డ్యామేజ్ చేస్తారని బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఆందోళన పడుతోంది. ఇప్పటికే చాలా మంది నేతలను లాక్కుంటున్నారు. పార్టీ ఉనికే లేకుండా చేస్తామని శపథాలు చేస్తున్నారు. అటు బీజేపీ కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థిగా, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగేందుకు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా బలహీనపడాలని భావిస్తోంది. అందుకే పొరుగు రాష్ట్రంలో తాము అంచనా వేస్తున్నట్లే జరగాలని కోరుకుంటోంది కారు పార్టీ. ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తే చాలా విషయాల్లో రేవంత్ రెడ్డి సర్కారుని ఇరకాటంలో పెట్టొచ్చనేది గులాబీ పార్టీ ఆలోచనగా ఉంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఏపీలో మరోసారి జగన్ అధికారంలోకి వస్తారని చాలా సందర్భాల్లో బహిరంగంగానే వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో కేసీఆర్ సీఎం అయ్యారు. ఆ తర్వాత ఓటుకు నోటు కేసు ఆ రెండు పార్టీల మధ్య అగాధాన్ని బాగా పెంచేసింది. విభజన చట్టంలో ఉన్న పలు అంశాలపై కేసీఆర్, చంద్రబాబు మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఇద్దరి మధ్య విభేదాలు పెరిగాయి. ఆ తర్వాత కేసీఆర్ 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో కలిసి కూటమి ఏర్పాటు చేశారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో జగన్ 151 సీట్లతో భారీ విజయం సాధించారు. జగన్, కేసీఆర్ మధ్య సన్నిహిత సంబంధాలు నడిచాయి. అందుకే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ హ్యాట్రిక్ మిస్ అయినా ఏపీలో మాత్రం వైసీపీ ప్రభుత్వమే రావాలని బలంగా కోరుకుంటోంది బీఆర్ఎస్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఓటమికి చంద్రబాబు సహకారం అందించారని గులాబీ పార్టీ అనుమానిస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి సీఎం రేసులో ఉండడంతో టీడీపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ పోటీ చేస్తే ఓట్లు చీలికతో బీఆర్ఎస్ పార్టీకి లాభం జరుగుతుందన్న ఆలోచనతోనే పోటీకి టీడీపీ దూరంగా ఉందన్న చర్చ జరిగింది.
అలాంటిది ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వస్తే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఉన్న అనుబంధంతో బీఆర్ఎస్ని మరింత బలహీనపరిచే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకత్వం అనుమానిస్తోంది. అందుకే ఏపీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు. మొదట కేసీఆర్, ఆయన రూట్లోనే కేటీఆర్ ఫ్యాన్ పార్టీకి అనుకూలంగా స్టేట్మెంట్లు ఇవ్వడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. బీఆర్ఎస్ అగ్రనేతల మాట నిజమవుతుందో లేదంటే ఆ పార్టీకి మరో షాక్ తగులుతుందో తెలియాలంటే జూన్ 4 దాకా ఆగాల్సిందే.